People can select here itself a language or kavali. They can take the printout. Okay. After a time, only let's move on to. Let's remove the share piece. అది కవర్ తీసి సార్ ఇక్కడ రాగానే సార్ ఇక్కడ వచ్చారు ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. సో మీకు వీ ఆల్రెడీ రిజిస్టర్డ్ యువర్ ఫేస్ ఇట్ రియల్ టైమ్ మూవ్స్ ఇంటూ మై డేటా అండ్ టైం చూసుకొని మిమ్మల్ని అలౌ చేస్తుంది. ఓకే లెట్స్ సే షారున్ మీరు దిస్ ఇస్ రిమైండెన్సీ సార్. ఒకవేళ ఫెయిల్ అయింది దెన్ ఇక్కడ మన స్కానర్ ఉంటుంది. పీపుల్ కెన్ డైరెక్ట్లీ స్కాన్ ఇట్ హియర్ అండ్ దే కెన్ మూవ్ ఆన్ సార్. But face has to be 50% accurate to the tagged QR. Use Dynamic zone partitioning algorithm segment queues into AI optimized zones, ensuring uneven distribution of devotees. Lead density modeling driven with AI adaptive flow controllers adjust crowd movement every 30 minutes to keep everything moving seamlessly. To handle peak times, multimodal decision trees ensure instant adjustments, maintaining smooth and organized queues for a better experience. Multi-layer verification. The system integrates 6 to 7 smart AI verification checkpoints powered by facial recognition models based on convolutional neural networks for unmatched accuracy. The verification stages include: number 1, entry layers with 2 AI checkpoints ensuring seamless entry authentication, and number 2, exit layer as the final AI verification guaranteeing end-to-end tamper-proof access. The journey towards perfection begins with learning. During the first 45 days, SmartQ evolves through constant monitoring and AI-driven insights. Unsupervised learning models analyze behavioral patterns across queues. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకుంటున్నాము, ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఇంకా టికెట్స్ ఇవ్వలేమన్నప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏంటంటే అందరినీ కూడా వర్చువల్ క్యూలో పెట్టాలనేది ఉద్దేశం. దానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్ని అడ్రస్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ ఇది. రోజు కూడా ఎడిషనల్ గారు వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరూ కూడా డైలీ చేసేది అదే పని. అది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ క్యూలో ఉన్నారు, మన సేవలు ఎప్పుడు దాకా ఉన్నాయి, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఎంతమందికి టికెట్లు ఇవ్వాలి, రోజు నెక్స్ట్ డేకి వచ్చే తర్వాత రోజుకి ఎన్ని స్లాట్లు ఇవ్వాలి, 24 గంటలు ఇద్దామా లేకపోతే ఆ స్లాట్లు ఏమైనా అడ్జస్ట్ చేద్దామా, ఎక్కువ చేద్దామా, తక్కువ చేద్దాం, ఇవన్నీ కూడా రోజు చేసే డెసిషన్. ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ డెసిషన్స్. ఇదంతా ఇంతకుముందు కూడా కొంతమంది వచ్చి స్టడీ చేసి రిపోర్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కూడా ఒక ఆర్టికల్ కూడా ఉంది. అది ఉపయోగం లేదు కదా, పరిస్థితి అయితే అలాగే ఉంది. ఇదంతా చాలా కాంప్లెక్స్. అందుకని ఎవరన్నా మనతో పాటు పనిచేసి సమస్యని పూర్తిగా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగే వాళ్ళు కావాలి. సో టీసీఎస్ వాళ్ళని ఆల్రెడీ మేము అడగడం జరిగింది. టీసీఎస్ వాళ్ళు 3 ఎక్స్పర్ట్స్ని మాతో పాటు ఒక 6 నెలలు ఉంచమని అడిగాం. ఆ ఎక్స్పర్ట్స్ వస్తే వాళ్ళని తీసుకోమని ఆర్డర్ ఉంది మనకి. దాని ప్రకారం తర్వాత డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ, స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ, ఇవన్నీ కూడా మీరు ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి, అది కూడా సిపిఆర్ఓ గారు మీతో మాట్లాడారు. దాని తర్వాత పోయినసారి జరిగిన ఏమి లోటు వాటిలో ఏమున్నాయో చూసాము. న్యూస్ పేపర్లో మీరు రాసిన ఆర్టికల్స్ కూడా చూసాము, ఏమున్నాయి ఏంటి అనేది.
అన్నీ చూసి చేస్తున్నాం. మీరు అందుకే చెప్పింది, నేను ఫస్ట్ ముందే చెప్పాను కదా, మీ ఫీడ్బ్యాక్, మీ